ఉన్నదున్నట్టుగా చెప్పి ఒక జడ్జి కావాలి, ఉన్నదున్నట్టుగా మాట్లాడే ఒక మీడియేటర్ కావాలి, ఎవరికి సపోర్ట్ చేయకుండా సత్యమిదని చెప్పి ఒక మీడియేటర్ కావాలి. అందుకే ప్రతిసారి డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పారు. నాకు మీరు ఎంతమందిని అంటే తెచ్చుకోండి, నేను ఒకే ఒక్క మనిషిని తెచ్చుకుంటాను. ఆయన పేరు ప్రవీణ్ పగడాల గారు అన్నాను. ఆయన ఏదైనా తీసుకుని ఆయన ఉండాలి, మధ్యలో ఆయన ఉండాలి, ఆయన ఉండాలి, ఆయన ఉండాలి. ఈయన సపోర్ట్కి ఇంకెంతమంది తెచ్చుకోండి, ఆయన ఉండాలంటే ఆయన ఎందుకు ఉండాలి నీకు అన్నారు అడిగారు నన్ను. ఆయనే ఉండాలి అన్నాను నేను. ఆయన ఉండాలి, రావాలి, వచ్చారు. అనుకున్నట్టు నిజంగా నాతో అంత పరిచయం లేకపోయినా ఆయన వచ్చారు. అందుకే ఆ డిబేట్ అంత సజావుగా సాగింది. టైమ్స్ కానీ వాదోపవాదం జరుగుతున్నప్పుడు కానీ కంట్రోల్ చేసే విధానం కానీ అంత చక్కగా జరిగించారు. మళ్ళీ ఆ తర్వాత మా నాన్న నాతో చాలా బాగా మాట్లాడారు, నాకు హ్యాపీ అనిపించింది. ఆ సబ్జెక్ట్ విషయంలో కొన్ని సలహాల సూచనలు నాకు ఇచ్చారు. నెక్స్ట్ డిఫెండ్ చేయాలంటే ఇలా చేయాలి సోదరా, ఇది ఒకటి మీరు నేర్చుకోండి అని నాకు చెప్పారు. అలాగే అన్న తప్పకుండా నేర్చుకుంటా ఉన్నాం. ఈ టైంలోనే నేను అడిగాను, అన్న మాకు సెమినార్ జరుగుతుంది వస్తారంటే, సోదరా ఆ టైంలో నాకు కోనసీమలో మీటింగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాను, మీ దగ్గర నేను టైం స్పెండ్ చేస్తానని అడిగారు. ఆ టైం స్పెండ్ చేసాం. మనకు 2 days టైం ఇచ్చారు. కాకపోతే కొంచెం ఒక బాంబు పేల్చారు మళ్ళీ.